టీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే సీఎం రేవంత్ పై కేటీఆర్, హరీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రైతు డిస్కంలో తీసుకొస్తే బీఆర్ఎస్ కొచ్చిన బాధ ఏంటని ప్రశ్నించారు. అధికారంలోకి పోవడంతో కేటీఆర్, హరీష్ రావు మతి స్థిమితం కోల్పోయారంటూ సెటైర్లు వేశారు. హరీష్ రావు గాని లేకపోతే ఆయన పేరెంట్ కేటీఆర్ గాని ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులు అందరూ ఓడిపోయిన దాంట్లో మధ్యస్థిమితం లేక నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. ఓర్వలేక ఏమి చేయాలో తెలియక నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. హరీష్ రావు కానీ లేకపోతే కేటీఆర్ కానీ లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులకి ఒక్క ఎస్సీ గురుకుల కొత్త భవన నిర్మాణం చేసిన కొత్త భవన నిర్మాణం చేసిన దమ్ముంటే మీరు చర్చకు సిద్ధమని అడుగుతున్నా. కేటీఆర్ నువ్వు టైం డేట్ ఫిక్స్ చేయి. నేను రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి వస్తా. మీరు ఏదైతే పరిపాలించినటువంటి మీ 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి గురుకులాలకు సంబంధించినటువంటి కొత్త భవనాన్ని నిర్మాణం చేసుకోలేదు. కానీ కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్ల రూపాయల కమిషన్ల పేరు మీద ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసినారు. మీరు వచ్చిన తర్వాత ఇచ్చింది 12 గంటలు తప్ప ఏ రోజు కూడా కొనసాగింపుగా చేశారా తప్ప ఏ రోజు మీరు బడాయి కబుర్లు చెప్తున్నటువంటి 24 గంటలు ఎక్కడా కూడా ఇవ్వలేరు. రైతు డిస్కం పెడతామని చెప్పినటువంటి ప్రభుత్వం మాట అంటూ ముందుకు పోతుంటే కేటీఆర్ గారు అసలు మీకెందుకు నొప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు ఛాలెంజ్ వేసాడు. మేము మోటార్లకు మీటర్లు పెట్టము, వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా ముందుకు పోతాం. ఒకవేళ మేము మోటార్ల గిట్ట ఈ మీటర్లు పెట్టకుండా ఉండుంటే మీరు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని చెప్పినటువంటి సవాల్ ముందు స్వీకరించి ఉంటున్నా. ముందు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు విసిన ఛాలెంజ్ను మీరు స్వీకరించే ప్రయత్నం చేయండి.